నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాడ్కాస్ట్ ఎవరితో చేయాలి, దేని గురించి చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నా ఇన్బాక్స్ లో రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఎక్కువ మెసేజెస్ ప్రకారం చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, లేకపోతే పీస్ గా లేదు మైండ్ అనేది ఎక్కువ నేను చూస్తూ ఉన్నాను అనమాట. మన యూత్ లో కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ లో కావచ్చు. సో వీటన్నిటికీ అసలు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందా చూస్తే మన గూగుల్ లో కావచ్చు, వేరే ఎక్కడైనా కావచ్చు, స్పిరిచువాలిటీ అంటున్నారు. సో స్పిరిచువాలిటీ అంటే ఏంటి అసలు? నాకే తెలియదు ఆ టర్మ్ గురించి. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి అంటే రోజు గుడికి వెళ్తేనే స్పిరిచువాలిటీ, ఆ దేవుడికి దండం పెట్టుకుంటే స్పిరిచువాలిటీ, దేంట్లో స్పిరిచువాలిటీని వెతుక్కోవాలి అనేది నాకు అర్థం కాలేదన్నమాట. అది పక్కన పెడితే ఇంజనీర్స్ చాలా మంది లైఫ్ మీదే విరక్తి పుట్టి మాంక్స్ గా మారిపోతున్నారు అన్నది కూడా నేను గమనించాను ఈ మధ్యకాలంలో. సో అసలు ఈ స్పిరిచువాలిటీ పాత్ వైపు ఎందుకు అందరూ అడుగులేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ నేను ఒక పర్సన్ తో ప్లాన్ చేశాను అనమాట. అండ్ ఆ పర్సన్ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయన్నమాట, రిలీజియస్ గా, పొలిటికల్ గా, ఇవన్నీ కూడా. బట్ నేనేంటంటే నా క్వశ్చన్ ఏదైతే ఉందో, స్పిరిచువాలిటీ ఇన్ యూత్, అసలు యూత్ స్పిరిచువల్ వైపు ఎలా వెళ్ళాలి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి ఈ గెస్ట్ తో పాడ్కాస్ట్ చేయడం అయితే జరిగింది.